కేన్ మామ కేన్ మామ ఇద్దరం సెంచరీ చేసినాం కదా, నాకైతే మంచి ఫీలింగ్ ఉంది. నాకు కూడా అలాగే ఉంది, కానీ మన ఫీలింగ్స్ కంటే ఆ టీమిండియా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆత్రమే ఎక్కువగా ఉంది. ఉంటది ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు ఫైనల్ కి వచ్చారు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఎవరిని ఇంటికి పంపిస్తారో 2 రోజులు తెలిసిపోతుందిలే. నిన్న ఆ బ్యాటింగ్ చూసావుగా, సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చింపి పడేసినాం. ఈ సింపడాలు దింపడాలు అక్కడ నడుస్తాయేమో గానీ మా మీద నడవకేన్ మామ. గ్రూప్ లో మిమ్మల్ని పొట్టు ఓడించిన విషయం మర్చిపోయావా ఏంటి? అది మర్చిపోలేకే సౌత్ ఆఫ్రికా మీద కసిగా ఆడి గెలిచినాం. ఇక ఫైనల్లో చూసుకో, మీ బౌలర్లకు మా బౌండరీల జాతర చూపించి బాల్ చూస్తేనే సుస్సుపోయేలా చేస్తాం. ఏందికేను పోనీలే అని మర్యాదగా మాట్లాడుతుంటే తెగరెచ్చిపోతున్నావు. మా మీద 205 ఆల్అౌట్ అయ్యారు. ఈసారి ఆ 200 కూడా దాటనివ్వం. ఊక రోహిత్, నేను మా రచిన్ గాడు మళ్ళీ చెరో సెంచరీ కొట్టామంటే మీకు టార్గెట్ 350 ఇస్తాం. 300 పైన కొట్టించుకోవడానికి మేము పాచిపోయిన పాక్ టీము, దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన సౌత్ ఆఫ్రికా టీమో కాదు, టీమిండియా ఒక్కొక్కడిని తొక్కి నార తీస్తాం. అది రోహిత్, అదిరిపోయే వార్నింగ్ ఇచ్చావు. దెబ్బకి కేన్మామ గొంతులో రాడ్ దిగినంత పనైంది. ఏంది కోహ్లీ, ఒక్కడిని చేసి మా వాడిని భలే వేసుకుంటున్నారు. నిన్న నా హిట్టింగ్ చూసావా? ప్రతోడు హిట్టింగ్ గురించి మాట్లాడతారేంట్రా బాబు. అసలు హిట్టింగ్ కు బొడ్డు కోసి పేరు పెట్టిందే మేము. మీ వేషాలు చూస్తుంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు అనిపిస్తోంది. కరెక్ట్ గా చెప్పావు కోహ్లీ అన్న. ఫైనల్లో మళ్ళీ 5 వికెట్లు తీసి పడేస్తా. దెబ్బకు న్యూజిలాండ్ బ్యాటర్లు బ్యాట్ ను చూస్తేనే భయంతో బాత్రూమ్ పరిగెత్తాలి. ఏంది రోహిత్, మీ టీంలో పిల్ల బచ్చాలకు కూడా నోరులేస్తోంది. కాస్త కంట్రోల్లో పెట్టు. టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు అంటేనే వాడు పులితో సమానం. పిల్లి బచ్చాలు, పిల్ల పిత్రెలు మీ టీంలో ఉంటారు. సాధారణంగానే క్రికెటర్ అంటే కాస్త బలుపు ఉంటుంది. అది టీమిండియా క్రికెటర్స్ కి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేశారో రచ్చే. సినిమా డైలాగులు వద్దు కోహ్లీ, ఏమన్నా ఉంటే గ్రౌండ్ లో చూపించండి. గ్రౌండ్ బయట సినిమా డైలాగులు చెప్పడమే కాదు, గ్రౌండ్ లో అపోజిషన్ కు సినిమా చూపించడం కూడా మాకు తెలుసు. ఈ ఆదివారం మీకు మంచి డే అండ్ నైట్ షో వేస్తా, చూసి ఎంజాయ్ చేద్దురులే. సరే చూసుకుందాం. మమ్మల్ని ఓడించిన ఇదే టోర్నీలో మిమ్మల్ని ఓడించి కప్పు కొడతాం. అది చూసి మీ ఏడుపు ఇండియా దాకా వినిపిస్తుంది. అంత లేదు కేను, మేము గెలిచినప్పుడు మా ఫ్యాన్స్ అరిచే అరుపులకు న్యూజిలాండ్ లో భూకంపం వస్తుంది, జాగ్రత్త. అది చూద్దాం. సరే చూసుకుందాంలే. వెల్లుకేను, నేను మా వాళ్ళకు కాస్త మోటివేషన్ క్లాస్ తీసుకుంటా. మనం ఇద్దరమే ఉన్నాము, మిగిలిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు రోహిత్? మనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళారు? అదిగో అక్కడ ఏదో ఓపెన్ మీటింగ్ పెట్టుకున్నారు. మెల్లిగా వెళ్ళి చూద్దాం పదా. ఏంది జడేజన్న ఇది? మన టీంలో ఓపెనర్లు ఇద్దరా, నేను ఒక్కడేనా? అదేంట్రా అలా అంటావు? కళ్ళు కాకులు దెబ్బినాయా ఏంటి? నీతో పాటు రోహిత్ కూడా వస్తాడు కదా ఓపెనింగ్ కు. ఏం వచ్చుడో ఏమో, అలా వస్తాడు, 2 4లు కొడతాడు, వెళ్ళిపోతాడు. దీని బదులు రూల్స్ మార్చి నన్ను ఒక్కడనే ఓపెనింగ్ పంపిస్తే ఎంచక్క 2 వైపులా ఒక్కడనే బ్యాటింగ్ చేసుకుంటా. నాకు కూడా సేమ్ ఫీలింగ్ రా గిల్లు. ఎంతైనా మన ఇద్దరం ఒకప్పుడు ఒకే ఐపీఎల్ టీం కదరా, ఆ మాత్రం సేమ్ థాట్స్ ఉంటాయి మనకు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు ఇద్దరు బాగా సరిపోయారు. మా యూనిటీని మీరు తట్టుకోలేకపోతున్నారు. నువ్వు మాత్రం తగ్గద్దురా గిల్లు. ఏదైతే అది, ఇవాళ మన కెప్టెన్ కడిగి పడేద్దాం. వింటున్నావా కోహ్లీ? వాళ్ళ మాటలు నా మీదే యుద్ధం ప్రకటిస్తున్నారు. వింటున్నా. ఇంకా ఏం మాట్లాడతారో చూద్దాం. 6th పొజిషన్ లో బ్యాటింగ్ కు వచ్చే నేనే బెటర్ రా, ఓపెనర్స్ కంటే ఎక్కువ రన్స్ కొడుతున్నా. కరెక్ట్. నాకు బాగా ఆడే ఓపెనింగ్ పార్ట్నర్ కావాల్సిందే. నీకెందుకురా ఓపెనింగ్ పార్ట్నరు? అసలు ఫైనల్స్ లో నిన్ను ఓపెనింగ్ పంపట్లేదు నేను. మీరెప్పుడు వచ్చారన్నా? ఇప్పుడే హార్దిక్ గాడికి చెప్తున్నా, రోహిత్ అన్న ఫైనల్లో ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు చూడు అని. ఆప్రాని సోది, వాళ్ళు వచ్చి గంట అవుతుంది. మీ తిరుగుబాటు డైలాగులు మొత్తం వినేశారు. కోహ్లీ ఆ లిస్టు తీసుకురా, మొత్తం ప్లేయింగ్ 11 మార్చి పడేద్దాం. అంటే ఏంటన్నా, నన్నే టీం నుంచి లేపేస్తావా? ఏం రీజన్ చెప్పి తీసేస్తావు? ఐఎమ్ ఏ గుడ్ బ్యాటర్ యునో. బచ్చా టీం బంగ్లా మీద, పిచ్చి టీం పాకిస్తాన్ మీద ఆడితే తోపులైపోర్రా. స్ట్రాంగ్ టీమ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మీద ఫెయిల్ అయ్యామని పక్కన పెట్టేస్తా. అంత పని చేయొద్దన్నా. ఇప్పుడిప్పుడే ప్రిన్స్ బాగా ఆడుతున్నాడని జనాలు పొగుడుతున్నారు. ఇప్పుడు ఫైనల్లో నేను లేకుంటే ప్రిన్స్ పరువు మొత్తం పాతాళానికి పడిపోతుంది. ప్లీజ్ అన్నా, ఇది ఇలా మాట్లాడడం బాగుంది. కెప్టెన్ అంటే కాస్త రెస్పెక్ట్ ఉండాలి రోయ్, లేకుంటే బ్యాటర్ను కాస్త బాల్ బాయ్ గా మార్చేస్తా. నువ్వు ఎలా అంటే అలా అన్నా, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా. కప్పు మనదే అన్న, బాయ్. దెబ్బకు పోరాడికి గుండెకాయ గూట్లోకి జారుంటుంది. మరి హార్దిక్ సంగతి ఏంటి? వాడు బ్యాటింగ్ ఓకే గానీ బౌలింగ్ లో మాత్రం పిచ్చ కొట్టుడు కొట్టించుకుంటున్నాడు. ఈ రీజన్ చాలా కోహ్లీ.
అన్నా ఇప్పుడే వెళ్ళి యార్కర్లు ప్రాక్టీస్ చేస్తా, ఫైనల్లో 4-5 వికెట్లు తీసుకుంటా. మరి 6th పొజిషన్ బ్యాటింగ్ నీకు ఓకేనా? ఓపెనింగ్ ఏమైనా చేస్తావా? 6th కాకుంటే 9th పొజిషన్లో పంపించన్నా, వెళ్ళి మ్యాచ్ ఫినిష్ చేసి వస్తా అంతే, సరేనా? బాయ్. ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తీసేస్తా అంటే నిజం అనుకుని నమ్మేశారు రోహిత్. అంటే ఇదంతా డ్రామానా? డ్రామానే మరి, ఏదో ఉడుకు రక్తంతో అలాంటి వాగుడు వాగుతారు అంతే. హార్దిక్ గాడు మొన్న T20 ఫైనల్ ఓవర్ వేసింది వాడే కదా, వాడిని ఎలా పక్కన పెడతాం? గిల్గాడు కుదురుకుంటే నాకంటే గట్టిగా నిలబడతాడు, వాడిని వద్దని ఎలా అంటాం? అబద్ధం చెప్తే చెప్పారు కానీ దెబ్బకిద్దరు సెట్ అయిపోయారు. సరే పదండి, ఫైనల్ కు గట్టిగా ప్రాక్టీస్ చేద్దాం, కప్పు కొట్టాలి, కాళ్ళ దగ్గరేసి ఇండియాకు పోవాలి.